ప్రతి ఒక్కరికి నార్మల్ బీయింగ్‌కి వాళ్ళ చేతులు సైడ్‌కి చాచితే ఎంతుంటుందో అంతుంటుంది ప్రాణం. మెడిటేషన్ చేసేవాడికి ఎక్స్‌పాండ్ అవుతా పోతుంటుంది. 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్ లిమిట్ లేదు దానికి. అట్లా ప్రాణం ఎక్స్‌పాండ్ గావడాన్ని ప్రాణాయామము అంటారు. సో, ఈ ఎక్స్‌పాండ్ అయ్యే కొద్దీ ఏం జరుగుతుందంటే, ఈ ఎనర్జీ ఫస్ట్ డౌన్‌వర్డ్స్ ఎళ్ళేటప్పుడు, కిందకెళ్ళేటప్పుడు, శుద్ధి జరుగుతా పోయేటప్పుడు 2 జరుగుతాయి. ఒకటి పెయిన్స్ ఒస్తాయి. ఎందుకంటే క్లెన్జింగ్ జరుగుతా ఉంది కదా! ఎక్కడైతే ఆ పర్టిక్యులర్ గ్లాండ్‌కి రిలేటెడ్ ఉందో ఆ నాడి, అది క్లెన్స్ అయ్యేటప్పుడు అక్కడ బాడీ పెయిన్స్ రావడం మొదలుపెడతాయి. దీన్ని త్రితీక్ష అంటాడు ఆది శంకరాచార్యులు. సో, ఇంకా క్లెన్జింగ్ జరిగి కిందకెళ్ళేటప్పుడు బాడీ ఏదో హెవీ అయిపోయినట్టు, గ్రానైట్ స్టోన్ అయిపోయినట్టు, ఇదేంట్రా బాబు! నేను ఇంత బరువైపోయానని అనిపిస్తుంది. తర్వాత ఇలా రొటేషన్ పైకి జరుగుతుంది. ఈ పైకి రొటేషన్ జరిగేటప్పుడు ఆ లిఫ్టింగ్ పవర్ ద్వారా అంటే ప్రాణశక్తి ఎప్పుడైతే పైకి మనల్ని తిప్పుతా ఉంటుందో, నేను గాల్లో ఉన్నానా? లేకపోతే కూర్చో ఉన్నానా? అని తెలియని కూడా తెలీదు. దూది పించలాగా అయిపోతుంది బాడీ. సో, ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. బరువైపోవడం, తల భారమైపోవడం, తేలికైపోవడం, ఈ నాడీమండల శుద్ధి జరగడం. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, ఏదైతే డిసీజ్ మీకొస్తుందో చక్రా బ్లాకేజెస్ కానీ, ఈ ప్రాణం అనేది ల్యాకింగ్ ఉండడం గానీ, వీటి ద్వారా జరిగిన డిసీజెస్ అన్నీ ఇలా వెళ్ళిపోతాయి. ఎలా అంటే ఇలా వెళ్ళిపోతాయి. అది ఎందుకు వెళ్ళిందో మనకర్థం కాదు. దాని సైన్స్ ఏంటంటే, బాడీ అనేది ప్రతి సెల్లు ప్రాణం మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇచ్చే ఫుడ్డు, ప్రోటీను, అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ వాటెవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ మెయింటైన్ ద స్ట్రక్చర్. దాని షేప్ మెయింటైన్ చేస్తుంది. స్థితిని మెయింటైన్ చేస్తుంది. కానీ అది రన్ అవ్వాలంటే ప్రాణ కావాలి. ఈ ప్రాణ ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో సెల్స్ ఆ ప్రాణ లేక వల్ల చనిపోవడం మొదలుపెడతాయి. దాని అప్ టు ద మార్క్ అవి పనిచేయవు. ఎప్పుడైతే ఈ ప్రాణ ఫుల్‌ఫిల్ అయిపోతుందో, ఈ చక్రాస్ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయో, ఈ నాడి క్లెన్స్ అయిపోతాయో, ఈ ప్రాణాకి ఎవడైతే ప్రాణం ల్యాక్ వల్ల వచ్చిన డిసీజెస్ అన్నీ ఫటా వెళ్ళిపోతూ మొదలుపెడతాయి. కొందరికి లేట్ అవుతుంది. కొందరికి ఫాస్ట్‌గా అవుతుంది. సో, ఈ ప్రాణమయ కోశం ఎక్స్‌పాండ్ అవుతుంది. ఎంతవరకు ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుందంటే, తర్వాత లేయర్ వచ్చి మనోమయ కోశం. అంటే మైండ్. ఇక్కడ మైండ్‌కి ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏంటంటే, చిత్త అహంకారాలు. మీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. చిత్తము అంటే ఏంటి? మీ అనుభవాల రికార్డ్. అహంకారం అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్. నేను ఫలానా, నేను జెండర్, నేను ఈ పని జేస్తాను, ఆ పని జేస్తాను. ఈ అహంకారాలు ఇన్ఫీరియారిటీ ఉండొచ్చు, సుపీరియారిటీ ఉండొచ్చు, లేకపోతే గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చు. వీటన్నిటిని మీకు తెలియకుండానే దగ్ధం చేస్తా ఉంటుంది. వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్. దీన్నేమంటారంటే అంతర్యజ్ఞము అంటారు. యజ్ఞము అంటే కాల్చేయడమే. ధ్యాన అగ్ని దగ్ధ కర్మాణం అంటారు. ఈ ప్రాణమయ శక్తే మనోమయ కోశంలో ఎంటర్ అయినప్పుడు ఫిజికల్‌గా ఎంటర్ అయినప్పుడు హీల్ చేస్తుంటుంది. నాడీలో ఉన్నప్పుడు నాడీ మండలి శుద్ధి చేస్తుంటుంది. ప్రాణ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. మైండ్‌లోకెళ్ళంగానే అంతర్యజ్ఞం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇట్ ఈస్ ఎ కాస్మిక్ ఫైర్. అన్ని సృష్టిలో ఉండే ప్రతి ఒక్కటి ఈ కాస్మిక్ ఎనర్జీ నుంచే పుట్టాయి. ఇప్పుడు చాలా హోమంలో మనం అన్ని చెక్కలేస్తాం. రావి చెక్కలు, మామిడి చెక్కలు చాలా అన్నీ వేసి మంటేస్తాం. ఈ అగ్నికి ఇది పవిత్రమైంది, ఇది చిన్న చెక్క, ఇది దీనికి వాడరాదు అనే దానికి లెక్క రాదు. ఏదేసినా దహించేయడమే దాని పని. అలాగే ఈ కాస్మిక్ ఎనర్జీ నుంచే విశ్వమంతా పుట్టింది. అన్ని ఫ్రీక్వెన్సీ ఇది లో ఫ్రీక్వెన్సీ, ఇది పాజిటివ్, ఇది నెగెటివ్ అనేది దానికి సంబంధం లేదు. ఎలాంటి ప్యాటర్న్ అయినా సరే మైండ్‌లో దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తాం. సో, ధ్యాన అగ్ని దగ్ధ కర్మాణం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మైండ్‌కి సంబంధించి సో, ఫిజికల్ బాడీ ఉంది. దీని చుట్టూ ప్రాణమయ కోశం ఉంది. దాని చుట్టూ మనోమయ కోశం ఉంది. కొన్ని రోగాలు మైండ్‌కి సంబంధించినవి ఉంటాయి. ఎలాంటివంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్, సుపీరియారిటీ కాంప్లెక్సు,
నేను ఈడియట్ అనుకోవడం, నేను సూపర్ అనుకోవడం ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎనర్జీ మీద ప్రభావం చూపుతా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి ఎనర్జీ అనేది మధ్యలో ఉంది. ఫిజికల్ బాడీ, ప్రాణ, మైండ్. ఈ ప్రాణ ఈ మైండ్ మీదే బేస్ అయి ఉంటుంది. దాని వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యూ ఆర్ ఇన్ హై లవ్ వైబ్రేషన్‌తో ఉన్నారు. దాని ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది. ఓకే. అదే మీ మెంటల్ స్టేటస్ లోలో ఉంది. మీ ప్రాణ ఫ్రీక్వెన్సీ లోనే ఉంటుంది. సో, ఈ మైండ్‌కి సంబంధించిన ఎప్పుడైతే మీరు యాంక్సైటీ కానీ, డిజార్డర్స్ కానీ, ఓసీడీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే మానసిక వ్యాధులు. చాలా జబ్బులు సొసైటీలో సైకోసోమాటిక్. 70% ఆఫ్ డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్. మనస్సు నుంచే వస్తాయి. ఈ మనసు ఏం చేస్తుంది? ఈ ప్రాణమయ కోశంలో ఉండే ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఆల్టర్ చేస్తా ఉంది. దాని స్థితి ద్వారా. సో, ఎప్పుడు డిప్రెషన్‌లో ఉన్నాననుకోండి, ఆ మనోమయ కోశంలో ఎప్పుడు డిప్రెషన్‌లో ఉంటే ప్రాణమయ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు లోలోనే ఉంటుంది. ఈ లో ఫ్రీక్వెన్సీ మూలాధారానికి ఓకేనేమో గానీ, హై ఫ్రీక్వెన్సీ ఈ థైరాయిడ్ గానీ, ఈ ఆజ్ఞాయ చక్రం వీటికి హై కావాలి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాటికి సంబంధించిన డిసీజులు రావడం మొదలు పెడతా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రాణ అనేది మైండ్ లేయర్‌ని శుద్ధి చేయడం మొదలుపెడుతుందో, అంతర్యజ్ఞం మొదలుపెడుతుందో, ఈ ప్యాటర్న్స్ అన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి. ఈ న్యూట్రలైజ్ అయిపోయిన తర్వాత కొందరికి ఫాస్ట్‌గా అవుతుంది. ఎందుకంటే ప్రాణమయ కోశంలో ఉండే ప్రాణ ల్యాక్ వల్ల జరిగే డిసీజెస్ ఇవి. అవి తొందరగా వెళ్ళిపోతాయి. కొందరికి మైండ్ లెవెల్‌లో ఉంటుంది డిసీజ్. కర్మలు అంటాం మనం. ఇవన్నీ ఈ ప్యాటర్న్స్ కర్మ అనేది ఒక ప్యాటర్న్. అదంతా స్టోర్ అయ్యింది. ఇవన్నీ లేసిపోతాయి. ఎందుకో తెలీదు మనకు ఆనందం వస్తా ఉంటుంది. ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. సో, ఆ మైండ్‌లో ఈ ప్యాటర్న్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ కానీ, సుపీరియారిటీ కాంప్లెక్సెస్ కానీ, మీ ప్రారబ్ధ కానీ, ఆగామి కానీ, సంచిత కర్మలు కానీ దగ్ధం అయిపోవడం మొదలవుతా ఉంటాయి కదా! సో, ఆ ప్రాసెస్‌లో మీరు ఇంకొన్ని అనుభవాలొస్తాయి. స్టిల్‌నెస్ వస్తుంది. అదే నడిచేటప్పుడు ఫిజికల్ బాడీ లెవెల్‌లో, ప్రాణ లెవెల్‌లో గూడా ఇంకొన్ని జరుగుతాయి. ఏంటంటే, శ్వాస ఎప్పుడైతే ఈ థ్రోట్ కాడ నుంచి ఇంకా తగ్గుతుందో, ఇంకా తగ్గుతుందో, ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. ఇక్కడిక్కడే ఆడుతా ఉంటుంది బ్రీతింగ్. అదేంటది? ఏంటి బ్రీత్ లోపలికెళ్ళట్లేదు, లంగ్స్‌లోకెళ్ళట్లేదు, ముక్కులోనే ఆడుతుంది అని అనిపిస్తుంది చాలా మందికి. సో, ఇంకా తగ్గిపోయిన తర్వాత ఈ ప్రాణం ఇంగా పెరగడం మొదలుపెడుతుంది. సో, అప్పుడేమవుతుందంటే ఇంకొన్ని అనుభవాలొస్తాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ పీనియల్ గ్లాండ్‌ని టచ్ చేస్తుంది. ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఇట్ ఈస్ ఎ క్రిస్టలైన్ స్ట్రక్చర్. క్రిస్టలైన్ స్ట్రక్చర్. అది పిజియో ఎలక్ట్రిక్ అంటారు. పిరమిడ్స్‌గా ఉంటుంది. మైక్రో పిరమిడ్స్ ఉంటాయి దాంట్లో. దాని నుంచి ఎప్పుడూ ఒక కరెంట్ లాగా పల్సేట్ అవుతా ఉంటుంది ఎనర్జీ. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ ఆ పీనియల్ గ్లాండ్‌ని టచ్ చేస్తుందో, యూ విల్ సీ ఎ బ్యూటిఫుల్ కలర్స్. రకరకాల కలర్స్ కనపడతాయి. అవి భూమికి సంబంధించినవే ఉండవు. యూ హావ్ నెవర్ సీన్, నెవర్ ఇమాజిన్ దట్ మచ్ గ్లోరీ, దట్ మచ్ వైబ్రెంట్ చాలా షేప్స్, ఫార్మ్స్‌లో ఉంటాయి. దీని మీద థాట్ ఫార్మ్స్ అని చెప్పి 'హనీ బీసెంట్, లెడ్ బీటరు' ఒక బుక్ గూడా రాశారు. సో, ఓకే. ఈ రకరకాల కలర్స్ కనిపించడం మొదలవుతుంటాయి. తర్వాత ఇంకా ఎనర్జీ ఏం చేస్తుంది, మీ సెంటరైజ్ అవుతుంది మైండ్. ఈ ఎనర్జీ అంతా సెంట్రైజ్ అయ్యి ఊగడం మొదలుపెడుతుంది. లోపల ఒక యాస్ట్రల్ బాడీ అనేది ఉంటుంది. అది రొటేట్ అవ్వడం నాకు తెలియకుండానే వైబ్రేట్ అవ్వడం మొదలుపెడుతుంది. ఎక్కువ ఫోర్స్ జనరేట్ అయినప్పుడు ఇది ఫిజికల్ బాడీ నుంచి బయటకొస్తుంది. దీన్ని యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్, ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఫస్ట్ టైమ్ మనం ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా మీ బాడీని మీరు చూడొచ్చు. అదేమి సెపరేట్‌గా ఉండదు. సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. మనల్ని వైబ్రెంట్‌గా చూడొచ్చు. మీరు మిమ్మల్ని చూసుకోవచ్చు. సో, అప్పుడు జ్ఞానం మొదలవుతుంది. అందుకనే దీని పేరు జ్ఞాన నేత్రం. ఇట్ విల్ గివ్ యూ నాలెడ్జ్. దివ్య జ్ఞాన నేత్రం అంటారు. సో, తర్వాత ఏమవుతుందంటే, ఇదే ప్రాసెస్‌లో అన్నీ ఒకేసారి స్టెప్ బై స్టెప్ జరగవు. అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, ఈ పీనియల్ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం మొదలుపెడతాయి. లైక్ ఆక్సిటోసిన్, మెలటోనిన్, సెరటోనిన్, హ్యాపీ హార్మోన్స్. సో, మన మూడ్ డిపెండెంట్ ఈ హార్మోన్స్ ఎయిదర్ మన మైండ్ స్టేట్ ఈ హార్మోన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. లేదా హార్మోన్సే డైరెక్ట్‌గా మైండ్ స్టేట్‌ని కూడా ఆల్టర్ చేస్తుంది.
ఎప్పుడైతే ఈ హార్మోన్స్ వాటంతటికి అది ఈ ఎనర్జీ ద్వారా రిలీజ్ అయితాయో, మీరు ఒక ఎక్స్‌టసీ ఫీల్ అవుతారు. బ్లిస్, ఒక శాంతి, ఒక కంపాషన్, ఒక హై వైబ్రేషనల్ స్టేట్ ఉండే స్టేట్‌కి ఆటోమేటిక్‌గా బాడీ వచ్చేస్తుంది.